హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు 90s అశోక్. దిస్ ఈస్ యువర్ అశోక్ ఫ్రమ్ అనంతపూర్. డిస్క్లైమ్ రాయాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనకు కాపీరైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కామెంట్స్లో బూతులు కూడా ఉండిండొచ్చు, అవి కూడా మేము చదువుతాం కాబట్టి ఇయర్ ఫోన్ పెట్టుకోండి, లేకుంటే మీరు ఈ బూతు దండకం వినాల్సి వస్తుంది, ఇంట్లో బుక్ అవుతారు. అండ్ వీడియో చాలా ఫన్నీగా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే మిస్ అవ్వకుండా చూడండి. దీని తర్వాత ఇది హైలైట్. ఇది కామెడీ ఏం తెలుసా, వాడు ఎస్ వాళ్ళనే టార్గెట్ చేసినట్టు 2 వీడియోలు ఎస్తూనే నాకు అడ్జస్ట్మెంట్ వచ్చింది. అదే మళ్ళీ హైలైట్ ఏంటంటే దీనిలో ఎస్తో స్టార్ట్ అయిన అందరు తిడతాళ్ళు. యూజర్ నేమ్ చూడు, వీడియో చూద్దాం ఇప్పుడు. ఇక యాక్షన్ తో పేరుంటుందో 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చెప్తాను, మీరు ఫెయిల్యూర్ పర్సన్స్. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ముఖ్యంగా ఎస్ లెటర్ తో పేరున్న వాళ్ళకి డబ్బులు నిలబడవు, రిలేషన్స్ నిలబడవు. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. అవతల వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ముఖ్యంగా అయిన వాళ్ళతో గొడవలు ఎక్కువగా ఉంటాయి ఎస్ లెటర్ తో పేరున్న వాళ్ళకి. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మాక్సిమం. అలా అని చెప్పి సచిన్ టెండూల్కర్ సూపర్ గా ఉన్నాడు కదా, సత్య నాదేలా సూపర్ గా ఉన్నాడు కదా అనుకుంటే కుదరదు. కోట్లలో ఒకళ్ళిద్దరు బాగుంటారు, మిగతా వాళ్ళ పరిస్థితి జీవితాలు ఏంటి? ఇంకా బోలెడంతుంది ఏంటి ఉండేది నీ బొందా. జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు, బైరాగులు అవడం కోసం కాదు. ఈడియట్. గమనించండి, మీ పేరులో ఒక అక్షరాన్ని సరిచేసుకుని చూడండి, అద్భుతాలు చూస్తారు. మీ జన్మ జాతకం ఉన్న దోషాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి పరిహార మార్గాలు ఎంచుకోండి. ఎందుకంటే ఏదైనా శాస్త్రాన్ని నీకెవరు గుర్తుకొచ్చిరా ఎస్తోది? ఎవరు ఇంకా సాయిలే ఇంకా ఉండేది, ఇంకెవరు ఉంటారు? శ్రీమన్నారాయణ గుర్తుకొచ్చాడు. అయ్యా వాడు అర్జెంట్ దీన్ని పంపిస్తే కాల్ చేస్తాడో ఏమో వానికి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కాదు, ఇక్కడ ఫస్ట్ కామెంట్ లో సాయి వివి అని చూడు, పాపము వీడు చెప్పినట్టు వాడు ముందర అక్షరం మార్చుకున్నాడు, కానీ అది కూడా ఎస్ అనే పెట్టుకున్నాడు. నీ బొందరా నీ బొందా కాదు కాదు, ఇక్కడ మన అజెండా ఏంటంటే ఎస్ తో ఎవరి పేరైతే స్టార్ట్ అయితే 1 కమెంట్ చదువుతాం. అదే ఇంకా జరిగేది. అదే ఎస్ వాళ్ళు భారీ హట్ అయినారా పాపము. మరి అదే కదా, స్వామి ఎస్తుంటాడు ఉత్తమస్కారం, నువ్వు కూడా ఏమనుకోకంట. అరే కమెంట్లు నువ్వు చదువురా, నన్న వాళ్ళగా చేస్తావారా? నాకు ఇంగ్లీష్ రాదా. ఇంకా నువ్వు వాడు గ్యాప్ ఇస్తున్నావా రాకే? ఓకే, దాన్ని ముందే చదివేస్తానా? సాయి జీవన్ అంట, పోరా పిచ్చు నీ మార్కెట్ కోసం మమ్మల్ని ఎందుకు ఏం గుడిపిస్తావు? భారీ హట్ అయినారా ఎస్ వాళ్ళ. అంత ఎందుకు రా, నాది ఎస్ పేరు అయ్యండి, వాడు నా పక్కన ఉంటే వాంచి పడేస్తాండి నేనే. మరి అంత డిమోటివేట్ చేస్తాంటే పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? వాడు మళ్ళీ ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు స్వామి. డిప్రెషన్ లో పోతారు రా పేరు పెట్టుకున్న వాళ్ళు. అంటే వన్ పేరు ఎల్తో స్టార్ట్ అయింది కాబట్టి వెళ్ళిపోయినాడు, బతికిపోయినాడు. అదో ఈయన ఎస్ అంటే ఏంది ఇప్పుడు? ఎస్ ఆంజనేయులు నా పేరు స్వామి అంట, ఇంటి పేరు కూడా స్టార్ట్ కావద్దు ఇంకా. అరే నెక్స్ట్ వస్తుందా, నువ్వు చదువురా, స్క్రోల్ చేసి ఆపుతా. కాదు, వేరే లెవెల్ డౌట్ రాదు నిజంగా. ఎవరు ఆంజనేయుల? నమస్కారం ఆంజనేయుల. నువ్వు ఇది చదువురా. ఓరి లంజుడుగా నీ అవ్వా ఇదంతా కాదు చదివేది. షాక్ అయిపోయాడు. నీ అవ్వ పిచ్చ. ఓహో, అది మీ స్లాంగ్ లోనా? ఓకే ఓకే ఓకే, అంతా ఓకే. గాని కింద పవన్ కుమార్ అంట, వాడు కదా, వాడెందుకు ఫీల్ అయినాడు? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా స్టార్ట్ అవుతుందో ఏమో చూద్దాం. అరే బొచ్చుగా నేమ్ నీది పిలవడానికి
పిలవడానికి అనేది పిలవడానికి రా. ఫాల్తుగా ఉమ్. అది ఫాల్స్ కాదు, అదే కదా. టైప్ అది ఫాల్స్. ఓకే, నువ్వు ఒక అడివి, నువ్వు ఎవరు అవుతారా ఆడుకో. ఎవరు అటాక్ చేసినాడు? సంబంధ యూజర్ నేమ్ వీళ్ళు దీంతో దగ్గర ఆ కంటే ఎవరిదిరా? వాడేం పెట్టినాడు? ఆడేం పెట్టలేరా, డాష్ పెట్టినాడు రా. చుక్కలు వీడు టాపిక్ అంతా వదిలేసి వాని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు చూడు. గుచ్చుకున్నట్టుంది బాగా ఎక్కడో. అరే వీళ్ళు ఇంకొకటి కూడా ఉందిరా, అది ఓపెన్ చేసి చెప్తా. ఇది విందాం ఇప్పుడు. చెప్తున్నాడు పైకి కింద కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నా, ఎస్ అనే అక్షరంతో పేరున్న వాళ్ళకి 2024 అనేది అపర కుబేర యోగాన్ని ఇస్తుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? అరే తిన్నాడు ఇంతకు ముందు వీడియోలు ఇచ్చింది కాదురా. కొడుకు కాదు వీడికి పక్క కమెంట్ చదివింది ఆ వీడియోలో. ఆ వీడియోలో కమెంట్ చదివి పెట్టినట్టున్నాడు. అట్లా పడుతున్న నెంబర్ మీ పేరులో ఉందా లేదా, మీ పేరులో ఒక అక్షరాన్ని సరి చేసుకుని రికార్డు మార్చక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎక్కడ జస్ట్ సిగ్నేచర్ వాడి చూడండి, అద్భుతాలు చూస్తారు. న్యూమరాలజీ మాత్రమే కాదండి, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచర్. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ప్రశాంత్ కదా, నాకు శాంతికి స్టార్ట్ పెట్టుకున్నా, నేను శాంత్ అని సిగ్నేచర్ పెట్టినా కుబేరున్న అయిపోతా కావచ్చు. పురుషాంత కామెంట్స్ ఓకే కామెంట్స్ ఓకే రాజా, ఓకే 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 రెడీ. ఫస్ట్ కామెంట్ శ్రావణ్ 88-2000 రెండు 8 ఉన్నది నాకు లేదు. ఇప్పుడు వాడు రిప్లై చేయాల, బాబు నా ముందు వీడియో చూడండి బాబు ఒకసారి. ఎస్ ఏంది అన్న, సతీష్ పేరు బలం చూసి వీడియో చేస్తారని ఆశిస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేశాను, అది చేసి మీరు నా పేరు బలం తెలియని వీడియో ద్వారా చేస్తూ ఉన్నాను. మీ ఇన్స్టాగ్రామ్ 1997 జూన్ 9 సోమవారం ఉదయం కింద చూడు. నేనే వీడు రిప్లై పెట్టిండ్రు రా, నేనేలా చెప్తా. కాదు అదేంది హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ ని చంపేసినట్టని వాడే అడిగితే పెట్టాడు. కారా పాప కమెంట్ పెట్టపోయి రిప్లై పెట్టిండు, నేనెట్లా చెప్తా అంట. అడిగినాడు పాపం. కామెంట్స్ లో ఎవరికో రిప్లై పెట్టుకొని లాస్ట్ వాడే వాడిని అడిగినాడు. ఇది చూడు, ఇది చదువురా. ఇలా మాటలు నమ్మితే వదిలని మనం కూడా ఇన్స్టాలో సొల్లు వీడియో వాడిలానే మనం కూడా ఇన్స్టాలో సొల్లు పెట్టుకోవాలి. నేను అదే సింగిల్ లోడా కాదా, డబల్ లోడా తెలుసా నీకు? క్రియేటివ్. నాకు ఇప్పటి వరకు దీనికి సింగిల్ హార్ట్ చూసి అలవాటు అయిపోయింది, డబల్ హార్ట్ చూడంగానే కొంచెం క్రియేటివ్ అనిపించింది. డబల్ లోడా. ఓకే స్నేహిత్ కుమార్ ఇలా అరే చూసినారా, ఇగో నెగిటివ్ తిట్టగానే అందరూ తిట్టిల్లా, సగం మంది ఇక్కడ ఇప్పుడు డేట్లు పెడతారు నాకు చూడని. వాడేందో సొల్లు వీడియో పెడితే ఈనాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఎప్పుడు బాగుపడతారు జనాలు అంటారా. అట్లా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు దాని వల్ల. అదే కదా. బట్టిగా హైలైట్ ఇస్తారు, బట్టిగా చెప్పొచ్చు కదా, కుండలు ఎందుకు పగలే. వీడియో స్టార్టింగ్ లో విన్నాడు, నాకు కూడా అదే డౌట్, కుండే ఆడుంది, గ్రీన్ స్క్రీన్ వెనకాల ఉందేమో. అదేదో సినిమాలో అంటానులే, కలేజా సినిమాలో వంతలకాయ వాళ్ళకి కొట్టి దాన్ని తీసుకురండి అంటే, అదే దాన్ని సైడ్కి తీసుకోవచ్చు కదా, నన్ను కొట్టడం. కలేజా రే వాడు నరికేసి నా కూతురు తీసుకురండి రా. ఏంటి? నిన్ను నరికి నా కూతురు తీసుకురమ్మంటున్నాను. దీన్ని తీసుకెళ్ళడం నన్ను నరకటం, దీన్నే మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. కోత కొయ్యకుండా పంట చేతికొస్తుందా?
మేత వేయకుండా ఆవు పాలిస్తుందా? రక్తపాతం జరిగి తీరాల్సిందే. నా పేరు స్వప్న, నా పేరు చెప్తేనే దరిద్రం వస్తుందంట. కింద రిప్లేస్ చూడు. దరిద్రం నా చుట్టూ 6G వైఫై లాగా 1000 Mbps స్పీడ్ గా నా చుట్టూ ఉంటుందంట. అంటే దరిద్రం అంతా కలిసి ఒక చోట కుమ్మక్కైనారు అనమాట. అదే కదా. ఇది ఎట్లుందంటే కొట్టుకున్నట్టుంది. నాది దరిద్రం ఎక్కువ, నాది ఎక్కువ, నాది ఎక్కువ. ఇంకా అదే అదే పైన 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 షారుఖ్ ఖాన్ ఓపెన్ చేయ, డూప్లికేట్ షారుఖ్ ఖాన్. వీడియో ఇద్దాం. ఓకే రెడీ రాజా కామెంట్స్. నాకు వాడు ఎన్నికి తిరిగినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అద్దా ఫేస్ ఎక్స్ప్రెషన్ వస్తలేదా, రావట్లేదా? రావట్లేదా? शाहरुख खान थूका हुआ पान। सिर्फ पान थूकने की वजह से इंडियन रेलवे को ट्रेन साफ करने के लिए हर साल 1200 करोड़ खर्च करने पड़ते हैं। दिलवाले బేసిక్ గా వాడి సూట్ కలర్ కూడా తూకా పాన్ లాగే ఉందిరా. బాజీగర్ గుట్కా కాకే మార్. గుట్కా కాదురా అది గు షిట్. ఎస్ఆర్కి 78% డౌన్లోడెడ్. షారుఖ్ ఖాన్ ఫ్రమ్ మీషో. ఈ కామెంట్ మాత్రము ప్రతి వీడియోలో కనిపిస్తుందిరా. సల్మాన్ ఖాన్ ఫ్రమ్ మీషో, శ్రీదేవి ఫ్రమ్ మీషో, అట్లా ఫినాయిల్ అంతా వాళ్ళకి తెలియకుండా మీషోకి ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోటే కర్రా డిమోషన్, మీషోలో అంత డూప్లికేట్ ప్రొడక్ట్స్ దొరుకుతాయని. లే ఈ కాలంలో ప్రమోషన్ అయినా డిమోషన్ అయినా ఒకటే రా, వాళ్ళకి వైరల్ కావాలి అంతే. బ్లాక్ కలర్ షర్టు వేసిన అంటున్నా, కామెంట్ బాక్స్ లో ఎలా ఉందో చెప్పురి అంటున్నా, మొత్తం బొరాన్ అంటున్నా. రెడీ? బేసిక్గా నీకు బోరాన్ అనేది తెలుసా? హిస్టరీ తెలియదు. తెలుదా? బోరాన్ బోరాన్ ఉంటది అని బట్టలు అమ్ముతారు చూడు, మన ఢిల్లీ ముంబైలో అట్లా మార్కెట్ లో. నాకు అసలు పదం తెలియదు, ఇప్పటిదాకా ఇల్లే నేను. బోరాన్ అంటే చెప్తాయి రా. ఇప్పుడు కోటి లాంటి మార్కెట్ లో ఢిల్లీ అండ్ ముంబైలో ఉంటాయి చూడు బట్టలు అమ్మేది, అక్కడ వీడియోస్ తీసి పెడతాంటారు అనమాట. బోరాన్ అంటే బ్రాండ్, బోరాన్ బోరాండ్. ఓకే ఏ బోరాండ్ హై, ఏ బోరాండ్ హై, బోరాండ్ హై అని బోరాండ్ ని బోరాన్ చేసేసినారు అనమాట. అది అట్లా వాళ్ళ వీడియోస్ వైరల్ అయ్యి ఆ బోరాన్ బోరాన్ అనే పదం వచ్చేసింది. ఓకే అదే అంట. ఇది హిస్టరీ, వెరీ నాలెడ్జ్, అందరు తెలుసుకోవాల్సిన మ్యాటర్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది అందరు గుర్తుపెట్టుకోండి. అంటే బోరాన్ అంటే నువ్వు మళ్ళీ అదేదో స్పానిష్ లాంగ్వేజ్ అనుకుంటావు కదా, చెప్తున్నా. నేను ఇగ్నోర్ చేస్తా, నేను ఇట్లా అనలైజ్ చెయ్యా, ఇగ్నోర్ దాంట్లో సెకండ్ కామెంట్ నీకే. ఏది? బ్లాక్ కలర్ షర్టు వేసిన అంటున్నా, కామెంట్ బాక్స్ లో ఎలా ఉందో చెప్పురి అంటున్నా, మొత్తం బొరాన్ అంటున్నా. కమెంట్ చేయమన్నాడు, వీడియో కమెంట్ చేయమన్నాడు కదా, అదే గాలిపోయే కంపెనీ గుర్తు తగిలించుకున్నాడు అంటే. చేతరుడులో నల్లకోడిలా ఉన్నావు. ఎపిక్ ఎపిక్ షిట్. నల్లకోడి. నువ్వైతే ఏం పెడతావులే విజయ్? లేదురా, నేను అంటే వీళ్ళ కమెంట్ చదివినాక ఇంతకంటే ఫన్నీగా పెడదామని ప్రెషర్ పెరిగిపోయింది, వస్తలేదు. అది ఇంపాసిబుల్, వస్తలేదు. ఎలా ఉందంటే బ్లాక్ ఉంది. నాకు అన్లిమిటెడ్ వస్తాయి ఇంక అన్ని. పెరగన్నా నేను పడుకుంటున్నా, తెల్లగా ఉంటది పెరగన్నం. వాడు జెన్యున్ గా చెప్పినాడు వాడు. ఓకే ట్యూబ్లైట్ కలర్ స్పెల్లింగ్ తప్ప అంటున్నా.
కరెక్టే, నేను కూడా చూసిన. నీ మెడ మీద ఎవడు మింగాడు అంటున్నా. బ్లాక్ కలర్ షిట్ షర్ట్. ఓహో ఓకే ఓకే, షర్ట్ ని షిట్ అన్నాడేమో వాడు. ఎస్ బ్రో కొంచెం కోడి పిల్ల బ్రో, కొంచెం కోడి పిల్లలు కోడి పిల్లలు దగ్గర వల్ల అవుతామంట. ఇన్స్టాలో కొజ్జాలు ఎక్కువ అయ్యారు అంటున్నా. నేను కరెక్టే అంటున్నా. వర్రా నువ్వు క్రాంతవాసరి కప్పలా ఉన్నా. బ్లాక్ కలర్ బ్లాక్ సలార్. వాటకాయలో ఈ నాయన కన్నా బ్లాక్ షర్ట్ లేదని కుళ్ళు అంటాడేమో వాడు. ఇంకా నెక్స్ట్ అన్ని బూత్లే ఉంది. వేసుకున్నారు అవన్నీ. సో డార్లింగ్స్, అది వీడియో. ఈరోజు వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన దగ్గర అన్ని రకాల వీడియోస్ దొరుకుతాయి. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది.